అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము కీళ్ళ నొప్పులకు అద్భుతమైనటువంటి ఆయుర్వేద చికిత్సల గురించి తెలుసుకుందాం. ఈ చికిత్సలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కీళ్ళ నొప్పులు అనేటివి అవి వచ్చే కారణాలను బట్టి అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనము సాధారణంగా వచ్చే కీళ్ళ నొప్పులకు సులభంగా చౌకగా దొరికే మూలికల ద్వారా అత్యంత ప్రభావవంతమైనటువంటి కొన్ని చికిత్సలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది పసుపు, పల్లేరు, మునగవిత్తులు, గరిక, శొంఠి. వీటిని ఎండించి సమపాలలో తీసుకుని మెత్తని చూర్ణంగా చేసి వేడి నీటితో 1 నుండి 2 గ్రాముల మోతాదులో ఆహారం తరువాత అర్ధగంటకు ఉదయము సాయంత్రము తీసుకుంటే కీళ్ళ నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇక రెండోది పెన్నేరుగడ్డ 10 గ్రాములు, పసుపు 20 గ్రాములు, శొంఠి 20 గ్రాములు, తమలపాకులు ఎండినవి 20 గ్రాములు తీసుకుని మెత్తగా చూర్ణం చేసి 1 నుండి 2 గ్రాముల మోతాదులో వేడి నీటితో ఆహారం తర్వాత అర్ధగంటకు తీసుకుంటే కీళ్ళ నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి. మూడవది పచ్చి ఆముదపాకులు, పచ్చి జిల్లేడాకులు, పచ్చి వావిలాకులు, పచ్చి పుదీనా ఆకులు. వీటిని కొద్దిగా దంచి ఆముదపు నూనెతో పెనము పైన కొద్దిగా వాడ్చి గుడ్డలో మూటగా కట్టి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. వీలైతే మూటలోని ఆకులు నొప్పి ఉన్న చోట పెట్టి రాత్రి పడుకోబోయే ముందుగా గుడ్డతో కట్టులాగా కట్టుకొని ఉదయం లేచిన తర్వాత తీసేయాలి. ఇలా చేస్తూ ఉంటే అతి త్వరగా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. చూశారు కదా, ఇవన్నీ మనకు సులభంగా చౌకగా దొరికేవే. వీటితో పాటు కొంతవరకు ఇప్పుడు నేను చెప్పబో పదార్థాలు ప్రతిరోజు తినకుండా ఎప్పుడో ఒకసారి కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు. ముఖ్యంగా బంగాళాదుంపలు అంటే పొటాటోస్, గెనుసు దుంపలు అంటే స్వీట్ పొటాటోస్, పెరుగు అంటే మజ్జిగ తీసుకోవచ్చు, మళ్ళీ బాగా చిలికిన మజ్జిగ తీసుకోవాలి. తర్వాత జున్ను, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటరు, చల్లనీటితో స్నానము, చలిగాల్లో ఎక్కువగా తిరగడం, అతి చల్లగా ఉండే ఏసీలో ఉండడం, వీటన్నిటిని వదిలేస్తే చాలా మంచిది. శనగపిండితో చేసిన పదార్థాలు, వేరుశనగతో చేసిన పదార్థాలు ఎప్పుడో ఒకసారి తక్కువగా తీసుకుంటే పర్వాలేదు. వీటితో పాటు తేలికపాటి వ్యాయామం, నడక, యోగా లాంటివి చేస్తే చాలా మంచిది. కీళ్ళ నొప్పులకే కాదు అన్ని రకాల వ్యాధులకు కారణము మనం తీసుకునే ఆహారము, మనం చేసే పనులు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడే పనులు చేస్తూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోలో మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియోలు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్ పత్రికలు, ప్రముఖ వైద్యుల అనుభవాలు జోడించి రూపొందిస్తున్నాము. 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోలను షేర్ చేయండి. ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయంగా లైక్ చేయడం, బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం చేస్తారని కోరుతున్నాము. మా ఛానల్ నుండి ముందు రాబోవు ప్రయోజనకరమైన వీడియోలను, వాటి సమాచారం తెలుసుకున్నట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.